మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మియాపూర్లోని వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వ్యక్తిని హఫీజ్పేట ప్రేమ్ నగర్ కు చెందినటువంటి బాలయ్యగా గుర్తించారు అధికారులు. బాలయ్య కోసం నిన్న రాత్రి నుంచి హైడ్రా అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి. వైశాలి నగర్ అండర్ పాస్ వద్ద నాల మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే బాలయ్య నాలాలో పడి గల్లంతయ్యాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేసేందుకు కొన్ని రోజులుగా ఈ అండర్ పాస్ ను అధికారులు మూసివేయడం జరిగింది. ఇక విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గాంధీ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు ఆయన. ఇక ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు సహాయక బృందాలను అడిగి తెలుసుకున్నారు. గాలింపు చర్యలను వేగవంతం చేయాలంటూ అధికారులకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ మాధవి, హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు వచ్చాయంటే చాలు ఎక్కడో ఒక దగ్గర మనుషులు ప్రాణాలు కోల్పోవలసినటువంటి పరిస్థితి. ఇదైతే ప్రత్యేకంగా అధికారుల యొక్క నిర్లక్ష్యంగా మనం చెప్పవచ్చు. ఈ కార్పొరేషన్కు సంబంధించినటువంటి అధికారులు వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఇక్కడ ఈ పనులు చేపట్టారనేది తెలుస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో ఈ రెండు పైప్ లైన్లు అంటే ఇవి ఒక 4 వేశారు వరుసగా ఈ రైల్వే ట్రాక్ కింద, అబీస్పేట్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ రైల్వే ట్రాక్ కింద ఇటు నుంచి అటువైపు మియాపూర్ వైపు వెళ్ళేటువంటి రోడ్ ఇది. ఈ రోడ్లో ఈ పైప్ లైన్ వర్క్ జరుగుతుంది. అయితే ఈ వర్క్ జరుగుతుండడము అదేవిధంగా ఈ పాత పైప్ లైన్ ఏదైతే మనం చూస్తున్నామో ఆ పాత పైప్ లైన్కి సంబంధించి ఆ పాత పైప్ లైన్ పై నుంచి వృద్ధుడు అక్కడ వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళాడు. అవతల సైడ్ రైల్వే ట్రాక్ అవతల వైపు ఉండేటువంటి కాలనీకి వెళ్ళి రాత్రి 9:10 తర్వాత ఇటు నడుస్తూ వస్తున్నారు. అయితే భారీగా వరద నీరు అంతా కూడా ఇందులో నిండిపోయింది. కానీ అది ఏదైతే కొంత హైట్గా ఉందో ఆ నాలా పైన ఉండేటువంటి పైకప్ కొంత హైట్గా ఉంటే ఆ పైకప్ వెంబడి మెల్లమెల్లగా వస్తున్నాడు. అప్పటికే అతను పూర్తిగా తడిచిపోయాడు, వర్షం కారణంగా తడిచిపోయాడు. అవతల వైపు కూడా నీరు వరద నీరు చాలా ఎక్కువగా ఉంది. అయితే అట్లా వస్తున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ యారో మార్క్ కనబడేటువంటి దగ్గర మొత్తం ఇదంతా ఓపెన్గా ఉంది. ఉదయం అధికారులు ఇదంతా క్లోజ్ చేశారు తప్ప ఈ అన్ని పైపులు మొత్తం ఓపెన్గా కనబడేటువంటి ప్రాంతము అక్కడ ఓపెన్గా ఉంది. అక్కడ దాటేటప్పుడు ఒక 2 యువకులు తనతో పాటు ఉన్నారు. అయితే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అటువైపు మియాపూర్ వైపు వెళ్ళేటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగా అటువైపు నుంచి ఇటువైపు వస్తున్నటువంటి ఒక వ్యక్తి అతనికి సాయం చేయడం కోసం వాళ్ళిద్దరి చేతులు అతను పట్టుకున్నాడట. మెల్లగా నడుస్తూ వస్తూ ఒక్కసారిగా అక్కడ ఉండేటువంటి దాన్ని చూసుకోలేక అందులో పడిపోవడం కారణంగా అతను కొట్టుకొని వెళ్ళిపోయాడు. వీళ్ళకు కూడా అంటే తనతో పాటు ఉండేటువంటి 2 వ్యక్తులు ఎవరైతే సాయం చేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళు కాపాడడానికి కూడా వీలు లేకుండా పోయిందనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే తమ చేతులను ఆయన పట్టుకొని ఉన్నాడు, ఒక్కసారిగా కిందికి నీటి వైపు దిగిపోయాడు. ఆ తర్వాత అతను లోపలికి వెళ్ళిపోవడం కారణంగా మేము రక్షించలేకపోయాము. ఒక వ్యక్తి అయితే భయంతో పరుగులు పెట్టాడు, నేను ఉన్నాను కానీ రక్షించలేకపోయాను అనేది అతను చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ పై భాగం నుంచి వచ్చేటువంటి వరద నీరును అదేవిధంగా దాని అంతా కూడా మురుగునీరుని అంతా కూడా వర్షం నీరు వాటర్ అంతా కూడా ఇక్కడికి పంపించే విధంగా అవసరమైనటువంటి ఈ పనులను అయితే అధికారులు చేపట్టారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఇబ్బందులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇలాంటి సందర్భాల్లో పనులను మొత్తం కూడా వర్షాకాలం లేని సందర్భంలో అంటే వర్షాలు లేని టైంలో చేయాల్సి ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో హైడ్రా అదేవిధంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ ఎక్కడెక్కడైతే ఈ విధంగా కొంత వరద నీరు ఎక్కువగా వచ్చి ఇబ్బందులు ఉంటాయో వాటిని యుద్ధ ప్రాతిపదికగా కంప్లీట్ చేయాలి, దాంతో చేయాలని డిసైడ్ చేసినటువంటి అధికారులు దాంతో ఈ వర్షాకాలంలోనే పనులను టేకప్ చేశారు. ఇంకా మనం చూస్తే ఈ వర్షాకాలంలో హైదరాబాద్ నగరంలో వర్షం చాలా తక్కువగా కురిసింది. గడిచినటువంటి 2 నెలల్లో కూడా నిన్న కూడా ఈ ప్రాంతంలో 4-5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం రాలేదు. అయినా కొంత జాగ్రత్త పాటించాల్సి ఉండే. ఇంత వర్క్ జరుగుతున్నప్పుడు జనరల్గా ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయాలి, ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీయకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి
ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లో హైడ్రా ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశామని చెప్పింది. నిన్న వర్షం సందర్భంలో వాళ్ళు కూడా లేరు అనేది ప్రత్యక్ష సాక్షి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా 70 ఏళ్ల వృద్ధుడిని ఆ టైంలో వర్షం వచ్చి వెలిసిన తర్వాత ఆ విధంగా ఒంటరిగా బయటికి వెళ్ళడం అనేది కుటుంబ సభ్యుల వైపు నుంచి కూడా కొంత లోపం ఉందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండే, ఎందుకంటే ఆ ఏజ్ వ్యక్తిని ఒంటరిగా వరద నీళ్లు, అదేవిధంగా ఈ రైల్వే ట్రాక్ కింద వర్షం నీళ్లు నిలిచి ఉంటాయి, అదేవిధంగా వరద పారుతుంది అనేది కూడా ఇక్కడ వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలో ఇటు కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా అటు అధికారులు కానీ కొంత జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. అయితే తన కోసం అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు ఇటు సైబరాబాద్ పోలీసులు, అదేవిధంగా డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి వాళ్ళతో పాటు ఎస్డిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ఎక్కడికెక్కడ గాలిస్తున్నాయి, ఎక్కడెక్కడ స్ట్రక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడి నుంచి చెరువు వరకు, ఈ కాలువ చెరువు వరకు వెళ్తుంది కాబట్టి ఆ చెరువు వరకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు వెతుకుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. రాముడు, అంటే మ్యాన్ హోల్స్ మృత్యుగంటికలుగా మారుతున్నాయి. ఈ విషయం అందరికీ తెలుసు. గతంలో కూడా చాలా ఇన్సిడెంట్స్ చూసాం, అధికారులకు తెలుసు, ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు. అంటే ఒకరి తప్పిదం అనేది చాలా కుటుంబాల విషాదాన్ని మిగుస్తుంది, అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఎస్, అంటే మ్యాన్ హోల్ తప్పనిసరిగా అధికారులు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇక్కడ పని జరుగుతున్నటువంటి ప్రదేశం, మనం చూస్తున్నటువంటి ఆ పైపు కానీ ఆ మట్టి కానీ ఉదయం అది మొత్తం కూడా అడ్డం వేయడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి ఆ ఇటాచితో దాన్ని మొత్తం కూడా దగ్గరికి పూడ్చారు. కొన్ని సందర్భాల్లో మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయదు, అదేవిధంగా ఓపెన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. ఒకవేళ సిటిజన్స్ ఎవరైనా ఓపెన్ చేస్తే కేవలం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అంతేకాకుండా వాటర్ బోర్డు సిబ్బందితో పాటు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి హైడ్రా సిబ్బంది మాత్రమే వాటిని ఓపెన్ చేయాలి. ఒకవేళ ఓపెన్ చేస్తే అక్కడ ఒక కాషన్ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఆ సిబ్బంది అధికారికంగా ఓపెన్ చేస్తే. లేదంటే అక్కడ ఒక వర్కర్ ఉంటాడు, ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళకు తెలియజేస్తుంటారు ఇక్కడ రావద్దు, ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో దాదాపు జిహెచ్ఎంసీ, పాత జిహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు 6.5 లక్షల మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఇటు వాటర్ బోర్డు కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించి కానీ. ఇప్పుడు విస్తరించినటువంటి 3 కార్పొరేషన్ల పరిధిలో అవి దాదాపు 8 నుంచి 10 లక్షల వరకు మ్యాన్ హోల్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. వాటన్నిటి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఇటు వాటర్ బోర్డు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లు వర్షాకాలం కంటే ముందే కొంత సేఫ్టీ ఆడిట్ చూస్తుంటారు. ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ పాడైపోయాయి, అదేవిధంగా ఎక్కడెక్కడ నాలాలు ఓపెన్గా ఉన్నాయి, ఈ అన్నిటినీ సేఫ్టీ ఆడిట్ చేస్తుంటారు. సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని చెప్తారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే గతంలో వాళ్ళను సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూడొచ్చు హైదరాబాద్ సిటీలో. అయితే ప్రధానంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినటువంటి అధికారులు భారీ వర్షాల సందర్భంలో కొంత నిర్లక్ష్యంగా ఉన్నారా అంటే అవుననే చెప్పాలి. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి సమీక్షలో కూడా అధికారులు కొంతమంది సక్రమంగా వివరించట్లేదు, సరిగ్గా క్షేత్రస్థాయిలో పర్యటించట్లేదు అనేది చాలా సీరియస్ అయ్యారు. దానివల్లనే కొన్ని కార్పొరేషన్లలో ఉండేటువంటి ఉన్నతాధికారులు, అంటే ఇటు ఇంజనీరింగ్ వాళ్ళు కానీ అదేవిధంగా జోనల్ కమిషనర్లు తర్వాత వర్షం పడిందంటే చాలు క్షేత్రస్థాయికి వస్తున్నారు. కానీ ఇలాంటి అంశాలపైన మరింత ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం ఈ ఘటన మనకు నిరూపిస్తుంది. థ్యాంక్ యూ రామ్.